పూజ ఎలా చేసుకోవాలి? ఈ పూజ చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి? అలానే ఆ కుంకుమని ప్రతిరోజు మనం ధరించొచ్చా? కుంకుమ పూజ అయిపోయి నవరాత్రుల తర్వాత పీఠం కదిపాక ఆ కుంకుమని ఏం చేయాలి? విగ్రహం లేకుండా ఓన్లీ ఫోటో మాత్రమే ఉన్నవాళ్ళు కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి? ఇటువంటి డౌట్స్ అన్నీ మనందరికీ వస్తూ ఉంటాయి కదండీ! కుంకుమ పూజ విగ్రహం ఉన్నవాళ్ళు ఆ విగ్రహాన్నే ప్లేట్‌లో పెట్టుకొని 9 రోజులు అక్కడే చేసుకోవచ్చు. విగ్రహం లేకపోతే ఫోటో దగ్గరే ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో మీ దగ్గర ఏదైనా కాయిన్, లక్ష్మీ కాయినో లేదా శ్రీచక్రం కాయిన్ కానీ, వెండి, రాగి ఏ కాయిన్ ఉన్నా సరే దానికి చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమీ లేకపోయినా పసుపుతో గౌరమ్మని చేసుకొని ఆ గౌరీదేవికి కుంకుమార్చన చేసుకోవచ్చు. ఈ కుంకుమ పూజ చేసేటప్పుడు మనం అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. దుర్గాదేవి అష్టోత్తరం కానీ లేదా నవరాత్రుల్లో ఏ రోజు ఏ అమ్మవారి అలంకరణ వస్తే ఆ రోజు ఆ అమ్మవారి అష్టోత్తరం చదువుతూ